వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పట్టినారు కూచిపూడి వెంకట గారు. సార్ ముందుగా కంగ్రాచులేషన్. సో మీరు సినిమాలంటే అంత ఇష్టం, ఫుడ్ బిజినెస్ కూడా మీరు అంతే రాణిస్తున్నారు. 15 years క్రితం ఉలవచారుతో మొదలైన మీ జర్నీ ఈరోజు రకరకాల బ్రాంచ్లతో రకరకాల ఫుడ్ ఐటమ్స్ మీరు ముందుకు వచ్చారు. ఎప్పటి నుంచి అసలు మీరు ఫుడ్ అంటే ఇష్టం? ఫుడ్ అంటే చిన్నప్పటి నుంచి నాకు బాగా ఇష్టం అండి. అంటే లైక్ కుకింగ్ అనేది నేను అంటే లైక్ పార్టీ హోస్టింగ్ అంటే చాలా ఇష్టం. సో దాంతో ఏంటంటే మంచి ఫుడ్ ఏదైనా కుక్ చేసి ఫ్రెండ్స్కి పెట్టాలనేది థాట్ ప్రాసెస్. అసలు ఫుడ్ ఇండస్ట్రీలోకి వస్తాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు లైఫ్లో. మూవీస్ మన చిన్నప్పటి నుంచి ప్యాషను. సో ఛానల్ వెయిట్ చేసి ఐ మేడ్ 2 movies. తర్వాత ఏంటంటే ఫుడ్తో పాటు ఎప్పుడు కూడా ఐ మీన్ సినిమాలతో పాటు ఎప్పుడు కూడా ఫుడ్ కుక్ చేసి ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వటం అయింది నాకు అలవాటు. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన హాబీలాగా స్టార్ట్ అయింది. తర్వాత 2013లో చాలా యాక్సిడెంటల్గా నేను ఫుడ్ ఇండస్ట్రీకి రావాల్సి వచ్చింది. సో వచ్చిన తర్వాత అంటే నేను ఇంటికాడ అయితే ఎలా అయితే చేసేవాడినో సో అదే నేను ఇంప్లిమెంట్ చేశాను. అది కొత్తగా ఫీల్ అయ్యారు జనం. ఎందుకంటే జనరల్గా రెస్టారెంట్కి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్ కాకుండా నేను ఏ రెస్టారెంట్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నా ఓన్ ఇలా చేస్తే ఎలా ఉంటుంది అనే థాట్ ప్రాసెస్, జస్ట్ ఒక క్రియేటివ్ ప్రాసెస్. ఇలా కూడా బాగుంటుంది కదా, ఇలాగే ఎందుకు చేయాలనే యాంగిల్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా లాట్ ఆఫ్ క్రియేటివిటీ. వన్స్ వచ్చిన తర్వాత డెఫినెట్గా ఒక డిఫరెంట్ ఫుడ్ క్రియేట్ చేయాలి. రెగ్యులర్గా రెస్టారెంట్లో ఉన్న ఫుడ్ పెట్టకూడదు. నా రాజుగారి కోడిపాలు అనేది నేను క్రియేట్ చేశాను. తర్వాత కోడి చిప్స్, తర్వాత బంగ్లా కోడి, ఇటువంటి చాలా డిషెస్ క్రియేట్ చేశాను. చాలా ఫేమస్ అయినాయి. చాలా సంతోషం. తర్వాత పేరు కూడా ఇలాగే ఎందుకు ఉండాలి, రెస్టారెంట్కి పేరు ఇలా కూడా పెట్టచ్చు కదా అని నెంబర్ ఆఫ్ నేమ్స్ మీకు తెలిసే ఉంటుంది. ఉలవచారు, తర్వాత 7 బిర్యానీస్ అని, కిచెన్ ఆఫ్ కూచిపూడి అని, రాజుగారి తోట, తర్వాత మారేడుమిల్లి, కొత్తగా చిట్టుముత్యాలు. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అండి. అంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ ఏంటంటే ఇట్స్ ఆల్సో లైక్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండి. ఇట్స్ నాట్ సినిమానే క్రియేటివిటీ కాదు. ఇక్కడ కూడా నా క్రియేటివిటీ అంతా ఇక్కడ చూపించాను. సో నా ఫీలింగ్ ఏంటంటే ఒక రెస్టారెంట్కి ఎవరైనా రావాలంటే ఏదో ఒక ప్రత్యేకత దాంట్లో ఉండాలి. ఫుడ్తో పాటు ఫుడ్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఫుడ్తో పాటు ఇంకా యాంబియన్స్ క్రియేట్ చేసే అట్మాస్ఫియర్ కూడా చాలా ఇంపార్టెంట్ అని నేను ఫీల్ అవుతాను. సో నేను చేసే అన్ని ప్లేస్లు కూడా చాలా డిఫరెంట్గా, అంటే లుక్ వైజ్ ఎవరితో అంటే ఇప్పుడు దాకా లేని ప్లేసెస్ నేను చేయడానికి ప్రయత్నం చేశాను. ఇప్పుడు మారేడుమిల్లితో ఒక ఫారెస్ట్ థీమ్ స్టార్ట్ చేశాను. వాటర్ ఫాల్స్ ఒక ఫారెస్ట్లో ఉంటే ఎలా ఉంటుందని. ఇప్పుడు చిట్టుముత్యాలతో ఒక విలేజ్ అనేది ఎలా ఉంటుంది అనేది చేశాను. చాలా పెద్ద ప్లేస్ అది. సో ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎథనిక్ ప్లేసెస్ అనమాట. ఇంకా అంటే నేచర్కి దగ్గర ఉండే ప్లేసెస్ క్రియేట్ చేయాలనేది నాది. ఐ వాంట్ టు డూ అ ప్లేస్ ఇన్ ద వాటర్, అంటే డిఫరెంట్గా చేయాలని, ఒక షిప్ లాంటివి ఒకటి చేయాలని కూడా థాట్. డిఫరెంట్ ఏంటంటే నా ఐడియా, when you అంటే ఒక బిజినెస్లో సక్సెస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బి వన్ అమంగ్ ది క్రౌడ్ అండ్ నాట్ లైక్ రొటీన్లా చేయటం నాకు ఇష్టం ఉండదు. ఏదిని కూడా నేను చేసింది మళ్ళీ ఎప్పుడు చేయను కూడా. ఎందుకంటే ఎందుకు మళ్ళీ అదే చూడాలి, పబ్లిక్ మళ్ళీ ఎందుకు రావాలనేది నా థాట్. సో ఐ కాన్స్టెంట్లీ కీప్ డూయింగ్ థింగ్స్. సో ఇప్పుడు అడవి రాముడు అనేది ఐ వాంట్ అడవి రాముడు ఎన్టీఆర్ గారు అంటే అంత ఇష్టం మాకు. మీరు ఎప్పుడైతే ఆ పేరు పెట్టారో అర్థమవుతుంది. ఎన్టీఆర్ గారికి ఫుడ్ అంటే చాలా ఇష్టం. అవునండి. సో ఆయన మెనూ కూడా మీకు అంతమంది తెలుసు. అవును. సో ఆ రోజు ఎన్టీఆర్ గారు తినే మెనూలో కొన్ని ఐటమ్స్ మీరు కొత్తగా పరిచయం చేసే అవకాశం ఉంది? డెఫినెట్గా అండి. ఆయన భోజన ప్రియుడు. అంటే ఆయన గురించి మనం కలిసింది ఒకసారి, నేను లైఫ్లో ఒకసారి కలిశాను. బట్ అంత ఇంటరాక్ట్ అయ్యే సిచ్యువేషన్ లేదని నేను చాలా చిన్న ఉన్నప్పుడు. బట్ ఏంటంటే ఆయన గురించి చాలా స్టోరీస్ మనం వింటూ ఉంటాం. ఆయన మంచి ఫుడ్ లవర్. డెఫినెట్గా ఆయనకి ఇష్టమైన కొన్ని మంచి డిషెస్ ఇక్కడ నేను లాంచ్ చేస్తాను డెఫినెట్గా. అంటే ఐ డోంట్ నో ఆయనకి ఆయన ఎలాంటి ఫుడ్ టేస్ట్ చేశారో నాకు తెలియదు. బట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ అండి. బికాజ్ ఐ కెన్ ఒక బేసిక్స్, నాకు ఫుడ్ బేసిక్స్ తెలుసు, ఏం చేస్తే ఎలా టేస్ట్ వస్తుంది అనేది ఐడియా ఉంది. సో ఐ కాన్స్టెంట్లీ కీప్ ఎక్స్పెరిమెంటింగ్ అనమాట. సో కొన్ని మిస్టేక్స్ జరగచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఫెయిల్ అయినా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఇంకొక డిష్ క్రియేట్ చేసి డెఫినెట్గా నేను సక్సెస్ చేయగలను నాకు కాన్ఫిడెన్స్. ఎందుకంటే సినిమా కంటే రిస్క్ కాదు ఒక డిష్ తయారు చేయటం. సో ఇట్స్ నాట్, సినిమాలోనే నేను చాలా రిస్క్ చేసి ఒక డిఫరెంట్ మూవీస్ చేశాను. సో ఫుడ్లో నాకు అసలు భయం లేదండి. జనరల్గానే ఐ డోంట్ ఫియర్ ఫెయిలియర్. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి చేయొచ్చు. డెఫినెట్గా దాంట్లో నేర్చుకుంటాం, ఏది చేయకూడదో నేర్చుకుంటాం, ఏది చేయాలో కూడా అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఎన్టీఆర్ గారు నచ్చే డిషెస్ కొన్ని డెఫినెట్గా ఇంట్రడ్యూస్ చేస్తానండి. ఏమండి, రెండు ఇష్టం నాకు. మూవీ ఒకసారి లేదండి, మూవీ అనేది చిన్నప్పటి నుంచి ప్యాషన్ అండి నాకు. నా ఊహ తెలిసినప్పటి నుంచి కూడా మా ఫ్యామిలీలో కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ ఉంటాం. అడవి రాముడు నిర్మాత మా అంకిల్, తర్వాత ఎన్ రామలింగేశ్వర గారు, చాలామంది ఇప్పుడు కరెంట్ ప్రొడ్యూసర్స్ కూడా నాకు అంటే డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా చుట్టాలు చాలామంది ఉన్నారు. అది కాకుండా నా ఫ్రెండ్స్ కూడా చాలామంది డైరెక్టర్స్.
సో ఎప్పుడు నాకు లైఫ్ యాంబిషన్ అండి చేయాలని, యాంబిషన్ రీచ్ అయ్యాను డెఫినెట్గా. మళ్ళీ అంటే బ్రీఫ్ బ్రేక్ తీసుకున్నా నేను మళ్ళీ డెఫినెట్గా ఐ మేక్ అ మూవీ. ఎందుకంటే నేను నా సినిమాలు నేనే ప్రొడ్యూస్ చేసుకున్నాను. ఐ డెంట్ వర్క్ విత్ ఎనీబడి, ఇంకోళ్ళ ప్రొడక్షన్లో నేను చేయలేదు. సో అది చాలా కాస్ట్లీ అఫేర్. సినిమా తీయటం అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. సో చాలా డబ్బుతో కూడుకున్న వ్యవహారం. సో ఆ సినిమా నా ఇష్టం వచ్చినట్టు తీసే విధంగా ఉండాలంటే నేనే దాన్ని ప్రొడ్యూస్ చేసుకోవాలి. నేనే ప్రొడ్యూస్ చేసుకోవాలంటే చాలా డబ్బు సంపాదించాలి. సో అదే ప్రాసెస్లో ఉన్నాను. డెఫినెట్గా ఐఎమ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మేక్ మూవీస్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ కంటిన్యూ డూయింగ్ ఫుడ్ బిజినెస్ ఆల్సో అండి. ఈ రెండు నా ప్యాషన్స్. లక్కీ ఏంటంటే నా లైఫ్లో నాకున్న రెండు ప్యాషన్స్ నేను పర్సూ చేయగలిగే అదృష్టం నాకు నిజంగా. ఇట్స్ రియలీ లక్కీ థింగ్ ఫర్ మీ అండి. చాలామందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి. నా వరకు అయితే నేను ఆలోచిస్తే నేను ఇప్పుడు నా ఏజ్కి నేను ఏది చేయాలనుకుంటే అది చేయగలిగాను. సక్సెస్ ఫెయిలియర్ అనేది ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే కాన్స్టెంట్గా మనకు ఆ ప్రయత్నం ఉంటే డెఫినెట్గా సక్సెస్ రీచ్ అవుతుంది. నా లైఫ్లోనే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేశాను. సో ఐ నెవర్ వాస్ డిసప్పాయింటెడ్. ఎందుకంటే డౌన్ అండ్ అవుట్ అయ్యి మళ్ళీ సక్సెస్ ఇచ్చి, మళ్ళీ ఫెయిలియర్ ఇచ్చి, మళ్ళీ సక్సెస్ ఇచ్చి, మళ్ళీ ఫెయిల్ ఇచ్చేప్పుడు నాకు కొత్త కాదు ఇంకా. సో ఐ కెన్ బికమ్ అ ఫెయిలియర్ టుమారో, డెఫినెట్లీ ఐ విల్ బికమ్ సక్సెస్ఫుల్ అగైన్. నాకు ఆ భయం లేదండి డెఫినెట్గా. సార్ డెఫినెట్గా ఎవరన్నానండి ఒకటేనండి, ఒక రొటీన్ ఫుడ్ కంటే కొత్త అనే దానికి ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారండి. కొత్త మనం ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్లో కూడా వీ వాంట్ టు బై అ న్యూ కార్, వీ వాంట్ టు బై అ న్యూ ఫోన్, వీ వాంట్ టు వేర్ అ న్యూ డ్రెస్, సో వీ వాంట్ టు వాచ్ అ న్యూ ఫిల్మ్. సో ఆ కొత్త అనేది ఇట్స్ అ నీడ్ అండి. లైక్ అంటే ప్రతి ఒక్కరికి రొటీన్గా ఉంటాం ఎవరికి ఇష్టం. సో నేనేంటంటే ఒక రొటీన్ ఫుడ్ కాకుండా మీకేమైనా కొత్తగా నేను చేయగలను. మారేడుమిల్లి అనేది లైఫ్ టైమ్ ఎక్స్పెరిమెంట్ అండి. అంటే చూసేవాళ్ళకి చాలా రిస్క్గా అనిపిస్తుంది. కానీ నా పర్సనల్గా చూస్తే ఐ థింక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్. లేదు నేను ఇది చేయకపోతే ఎవరో చేయరన్న ఉద్దేశంతో చేశాను. చాలా బాగా అప్రిషియేట్ చేశారండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత రెస్పాన్స్ వస్తాను. ఎందుకంటే టోటలీ అంటే ఫుడ్ ఇండస్ట్రీలో వరల్డ్లోనే ఇటువంటి నేను చేసిన మారేడుమిల్లి ఎక్స్పెరిమెంట్ అనేది ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ అండి ఇక్కడ. అంటే రైట్ ఫ్రమ్ ద డిష్, అంటే అటువంటి డిష్ మీరు ఇప్పుడు ఇక్కడ తప్పితే అక్కడ వరల్డ్లోనే ఇక్కడ చూసుంటారు డెఫినెట్గా. సో అది ఐ ఫీల్ ఇట్స్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అండి. అంటే ఇక్కడ నుంచి అదే మైండ్ సెట్తో నేను ఉన్నాను కాబట్టి ఇది చేయగలిగాను అనుకుంటున్నాను. అంతేగాని ఎప్పుడో వచ్చిన ఐడియా నేను ఇంప్లిమెంట్ చేశానని అనుకుంటా. జస్ట్ స్పాంటేనియస్గానే నాకు ఒక ఐడియా వచ్చింది. అది లక్కీగా నేను ఎగ్జిక్యూట్ చేయగలిగాను. అదే చాలా ఐ ఫీల్ వెరీ 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 లక్కీ అండి. లక్ మనం ఎంత కష్టపడినా లక్ ఫ్యాక్టర్ అనేది నేను బాగా నమ్ముతానండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రయత్నంలో అందరూ కూడా చాలా కష్టపడతారు. వాళ్ళు బిలీవ్ చేసింది వాళ్ళు చేయడానికి ట్రై చేస్తారు. కానీ అది సక్సెస్ అవుతుందో తెలియదు. కానీ సక్సెస్ అయిందంటే మన హార్డ్ వర్క్ వల్లే సక్సెస్ అవుతుంది. కానీ డెఫినెట్గా ఒక చిన్న ఎలిమెంట్ ఆఫ్ లక్ అనేది చాలా చాలా అవసరమని నా ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో, ఇన్ని వ్యాపారాల తర్వాత, ఇంత లైఫ్ ట్రావెల్ చేసిన తర్వాత ఐ రియలీ బిలీవ్ ఎంత కష్టపడిన చిన్న ఎలిమెంట్ ఆఫ్ లక్ ఉండాలండి ప్రతి మనిషికి కూడా. సో ఆల్రెడీ సక్సెస్ మరింత సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.